హాయ్ హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా త్వరగా అయిపోయే రెసిపీ. ఈవినింగ్ టైంలో పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినొచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాంటివి పెట్టి చూడండి, పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఇంట్లో ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి నేను ఇలా ఫ్రెష్గా బీన్స్ ఒలుచుకొని తొక్కంతా తీసేసి బీన్స్ అంతా తీసుకున్నాను. ఇవి వచ్చేసి 1 కిలో బీన్స్ తీసుకున్నాను. ఇలా బాగా లావుగా ఉన్నాయి చూడండి. ఇవి బాగా ఫ్రై చేస్తే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని బాగా కడుక్కుంటున్నాను. వాష్ చేస్తే ఏదన్నా డస్ట్ అలా ఉంటే వెళ్ళిపోయింది. ఇలా వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని వాటర్ అంతా తీసేయండి. వాటర్ ఉంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. కొంచెం వాటర్ లేకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని వాటర్ అంతా పోయేటట్టు ఆరబెట్టుకోండి. బీన్స్ని వాటర్ అంతా వెళ్ళిపోయాక ఈ తడి వచ్చేసి కొంచెం ఒక క్లాత్లో వేసుకొని ఆరబెట్టేసేయండి, సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక బాండీ పెట్టుకొని నేను ఒక బటర్ క్యూబ్ వేసేసాను. వేసుకొని దీన్ని బాగా కరగనిచ్చాక మీకు బటర్ లేదంటే ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. బటర్ ఇష్టం లేని వాళ్ళు బటర్ ఏంటంటే హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఆయిల్ లేకుండా చూపిస్తున్నాను. ఆయిల్లో ఏంటంటే కొంచెం బాగా కరకరలాడుతాయి. బటర్లో కూడా సేమ్ అలానే ఇలా మనం వేసేసుకొని నేను కిలో బీన్స్ తీసుకున్నాను కాబట్టి హాఫ్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఒకేసారి ఫ్రై చేస్తే బాగా కరకరలాడుతా రావని ఇలా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. హై స్పీడ్లో ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి బఠానీ. ఇలా త్వరగా అయిపోయింది. మీకు 10 మినిట్స్లోనే, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా కలర్ చేంజ్ అయ్యాక కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసాను, టేస్ట్ బాగుంటుందని. మళ్ళీ ఒక 1 మినిట్ ఇలానే ఫ్రై చేసుకోండి. ఎక్కువ టైం పట్టదు, 10 మినిట్స్లోనే మీకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా టేస్ట్ అంతే, మసాలా అవి వేస్తే టేస్ట్ బాగుంటుంది, పిల్లలకు కూడా తినాలనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 స్పూన్ కారం వేసుకోండి. సాల్ట్ సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు సాల్ట్. కారం కూడా కొంచెం చిటికెడు వేసుకొని సరిపోయింది. వేసుకొని ఇలానే బాగా ఫ్రై చేసుకుంటే, ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగా కరకరలాడుతూ ఉంటుంది. ఎక్కువ క్రిస్పీగా కావాలంటే ఎక్కువ ఐస్ ఫీల్లో ఫ్రై చేసుకోవటమే. ఇలా ఫ్రై చేసుకున్నాయి ఇంకా మనం కలర్ చేంజ్ అయినాయి అంటే ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సింపుల్గా తినేయచ్చు. ఆనియన్స్తో కొంచెం లెమన్ వేసుకొని పుల్లగా టేస్ట్ బాగుంటుంది. ఇవి వచ్చేసి ఫినిష్ అయిపోయింది, బాగా ఫ్రై చేసేసాను. మీరు వచ్చేసి ఆయిల్ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంటుంది. మనకి సింపుల్గా ఆయిల్ కానీ ఏమీ లేకుండా యూస్ చేసి ఎలా చేసుకోవాలో చూపించాను. ఇగో రెడీ అయిపోయింది. ఇక నిమ్మకాయ ఆనియన్తో తినేటివి సింపుల్గా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఫుల్